అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఆస్ట్రాలజీ అనేది ఒక పెద్ద స్కామ్. ఆస్ట్రాలజీ అంటే ఒక సూడో సైన్స్. అసలు ఆస్ట్రాలజీని నమ్మకూడదు ఎవరు కూడా. సో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి మాటలు మనం చాలా వాళ్ళ దగ్గర వింటూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి ఒక మంచి సమాధానం ఇక్కడ నేను ఇస్తున్న వీడియోలో తెలుస్తుంది. సో దయచేసి మీరు ఆ వీడియోని చూడండి. జ్యోతిష్యం పట్ల మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఆ వీడియో ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. సో ఈ వీడియోలోకి వస్తే, నేను ఈ వీడియోలో ఉచ్చ స్థానంలో ఉన్న శుక్రుడి గురించి చాలా విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అంటే అందరికన్నా కూడా ఈ వీడియో అనేది చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆ మాట అయితే నేను మీకు ఇస్తున్నాను. సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక మంచి అవగాహన, ఉచ్చ స్థానంలో ఉన్న శుక్రుడు విషయాలన్నీ కూడా మీకు చాలా బాగా తెలుస్తాయి అన్నమాట. సో ముందుగా మనకి చాలా అద్భుతంగా వినిపించే పేర్లు, నేను గత వీడియోస్లో చెప్పినట్టు ఉచ్చస్థానం, ఉచ్చ గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ రకమైన పేర్లు మనం ఖచ్చితంగా వింటాం, చాలా ఆనందపడుతూ ఉంటాం. అలాగే మనకి గ్రహాలు ఉచ్చలో ఉంటే బాగుండు అని చాలా మంది చూసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకు వచ్చే పార్ట్నర్స్, అంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళకు కూడా ఉచ్చ స్థానంలో గ్రహాలు ఉండడం చాలా బాగుంటుంది, చాలా మంచిది అని చాలా మంది అనుకుంటారు. కాకపోతే రియాలిటీ అన్నది మీ అందరూ తెలుసుకోవాలి. అంటే ఒక గ్రహం ఉచ్చ స్థానంలో ఉంది అంటే చాలా బాగుంది, ఇవి అన్ని పక్కన పెడితే అసలు ఎలా ఉంటుంది, ఏంటి ఆ గ్రహ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోలో నేను శుక్ర భగవానుడు, అంటే వీనస్ అంటారు కదా, సో శుక్రుడు మన జాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అసలు ఫలితాలు కాకుండా అసలు ఎలా ఉంటుంది, ఆ స్వభావం ఎలా ఉంటుంది అన్నది చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో ముందుగా మనకి శుక్రుడు ఏ స్థానంలో ఉచ్చపడతారు? ఆయన మీనరాశిలో ఉచ్చస్థానం పొందుతారు. సో మీనరాశి అనేది ఆయన ఉచ్చస్థానము. సో మీనరాశి అనేది మనకి ఎలాంటి స్థానం? మోక్ష స్థానం అంటారు కదా. అంటే మనకి మేషం నుంచి చూసుకుంటే మీనరాశి అనేది 12వ స్థానం, అది మోక్ష స్థానం. సో ఆ మోక్ష స్థానంలోనే శుక్రుడు ఎందుకు ఉచ్చస్థితి పొందుతున్నారు అంటే, శుక్రుడు అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటుంటారు, శుక్రుడు అంటే ప్రేమ, శుక్రుడు అంటే పెళ్లి, శుక్రుడు అంటే ఈ వైవాహిక జీవితం, లస్ట్, ఇవన్నీ ఇలాంటి విషయాలన్నీ కూడా శుక్రుడిని అనుకుంటూ ఉంటారు. మరి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉంటే వాళ్ళకి చాలా అద్భుతమైన మ్యారేజ్ లైఫ్ ఉంటుంది, చాలా వాళ్ళకి రిలేషన్షిప్స్ పరంగా చాలా బాగుంటుంది, భోగభాగ్యాలు ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి మాటలు మనకి చెప్తూ ఉంటారు కదా. కాకపోతే రియాలిటీ ఏంటి అంటే, శుక్రుడు మోక్ష స్థానం అయిన 12వ స్థానం, అంటే సహజ మేషరాశి నుంచి 12వ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితి పొందుతున్నారు. సో ఉచ్చస్థితి పొందుతున్నారు అంటే ఆయన ఒక అద్భుతమైన ఫీలింగ్లో ఉంటారండి. ఆ పర్టికులర్ పొజిషన్లో అద్భుతమైన ఫీలింగ్ అంటే, ఇప్పుడు మనకి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఇక్కడ. చాలా మంది మందు, అంటే ఆల్కహాల్ని కానీ, ఈ సిగరెట్స్, ఈ స్మోకింగ్, వీటన్నిటికీ కారణం రాహు అయినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళు చాలా మంది ఆ విషయాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళకి మత్తు అనేది వస్తుంది కదా, ఆ మత్తు గురించే చాలా తాపత్రయపడిపోతూ ఉంటారు. సో ఈ శుక్రుడు అంటే ఆ మత్తు ఎక్కడ ఉంది? 12వ స్థానంలో ఉంది. అంటే మేషం నుంచి 12వ స్థానమైన మీనరాశిలో ఆ మత్తు అనేది, ఆ మత్తుకు సంబంధించిన గ్రహం అక్కడ ఉంది. ఆ మత్తు ఎలా ఉంటుంది? ఆ మత్తు భగవంతుడి మీద ఉంటుందన్నమాట. భగవంతుడి మీద విపరీతమైన మత్తు, అంటే ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆప్యాయత, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వీళ్ళు భగవంతుల్లోనే చూస్తారు తప్ప మనుషుల పరంగా వీళ్ళు చూడరు. వీళ్ళు చాలా స్పిరిచువల్గా ఉంటారు. వీళ్ళు ఎక్కువ మైమరిచిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళ యొక్క ఇంకా దేన్ని పట్టించుకోరు. అంటే ఎంత కలికాలం అయినప్పటికీ కూడా నా ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక వరల్డ్, ఏదో ఒక ప్రపంచంలో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. చాలా హ్యాపీగా, చాలా పీస్ ఆఫ్ మైండ్తో. వాళ్ళకి ఇక్కడ భౌతిక ప్రపంచం, ఇక్కడ ఏదో కష్టపడాలి, ఈ యొక్క లైఫ్లో, ఈ జీవితంలో ఏదో ఒకటి కష్టపడాలి, ఏదో ఒకటి సాధించాలి, ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు ఎక్కువ ఆ ఇమాజినేషన్లో బతుకుతూ ఉంటారు. ఆ దేవుడితో చాలా సాన్నిహిత్యంగా ఉంటారన్నమాట. అంటే దేవుడికి దగ్గరగా ఉండే ఫీలింగ్ వీళ్ళకి ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడితో మాట్లాడుకోవడం, దేవుడి కనెక్షన్, ఇవన్నీ కూడా ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న శుక్రుడికి ఉంటాయి. సో చాలా మంది ఇప్పుడు మీరు అనుకుంటూ ఉంటారు, నాకు శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్న వైఫ్ కావాలి, లేదా శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్న హస్బెండ్ రావాలి అనుకుంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్పనండి, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు
వాళ్ళు పెళ్లి చేసుకోకుండా అలాగే మిగిలిపోతారు, లేకపోతే వాళ్ళకి వైవాహిక జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతుంది. మీరు నిజంగా విన్నది నిజమే. శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉంటే మా వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉండాలి కదండి అనుకుంటూ ఉంటారు. కానీ శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి వైవాహిక జీవితం అంత అద్భుతంగా ఉండకపోవచ్చు. ఎందుకో రీజన్ చెప్తాను. శుక్రుడు ఆ ఉచ్చ స్థానంలో ఉన్న వాళ్ళకి ఈ భౌతిక సుఖాలు, భౌతిక ప్రపంచం, ఏదో చెయ్యాలి, ఈ సంసారం చేయాలి, ఈ యొక్క మ్యారేజ్ లైఫ్లో ఉండాలి, ఇవన్నీ వాళ్ళకు ఉండవండి. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ప్రపంచంలో ఆ దేవుడితోనే చాలా కనెక్టెడ్గా ఉంటారు. వాళ్ళ ఇమాజినేషన్ అనేది వేరే రకంగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు మనకి సెట్ అవ్వరు. సో ఇది మీకు కొంచెం వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా ఇది వాస్తవం. అలాగే శుక్రుడు ఎప్పుడైనా సరే ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు. రండి నేనున్నాను కదా, మీకు నేను చూసుకుంటాను కదా, నేను అంటే ఎలా ఉంటారంటే ఒక మదర్లీ ఫీలింగ్ అనమాట. చాలా అద్భుతమైన మదర్లీ ఫీలింగ్. ఎవరైనా బాధపడితే వాళ్ళని దగ్గరికి తీసుకోవడం, ఇలాంటి ఫీలింగ్, ఇలాంటి నర్చరింగ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చాలా చాలా ఇమాజినేటివ్ వరల్డ్లో చాలా పీస్ఫుల్గా, చెప్తాను కదా, ఆ మత్తు, ఆ ఇంటాక్సికేషన్ అంటారు అనమాట. ఆ మత్తులోనే ఉంటారు. మత్తు అంటే ఇక్కడ మరీ చెప్తున్నాను, నెగిటివ్గా కాదండి. ఆ మత్తు అనేది ఆ దైవానికి సంబంధించినది. ఆ ఎటర్నల్ లవ్ అంటారు చూసారా, ఆ ఎటర్నల్ లవ్కి సంబంధించిన మత్తులో వీళ్ళు ఎప్పుడు ఉంటారు. దేవుడికి దగ్గరగా ఉండడం, దైవారాధన చేసుకుంటూ ఉండడం. నేను ఈరోజు చాలా ఒక అద్భుతమైన వ్యక్తితో, అంటే ఒకరితో మాట్లాడాను. ఆయనకి శుక్రుడు ఆల్మోస్ట్ ఉచ్చ స్థానంలో ఉన్న వ్యక్తి అనమాట. ఆయన వాళ్ళ ఆ శివుణ్ణి, అంటే చాలా మంది ఇలా అనుకుంటారు, ఖచ్చితంగా మనం అందరం కూడా దేవునికి బిడ్డలమే. సో చాలా మంది ఇలా పాజిటివ్గానే అనుకుంటారు. సో ఆయన ఎలా అంటే శివయ్యని తండ్రిగా భావించడం, అమ్మవారిని తల్లిగా భావించడం, ఇంకేంటంటే నా తండ్రి గారండి, నా నాన్నగారు, నా తల్లి గారు, ఆయనే చూసుకుంటారు. ఈ యొక్క స్థితిలో ఆయన ఉన్నారు. అంటే ఆయన భౌతిక ప్రపంచానికి, ఈ విషయానికి ఆయన ఈ ఇదిలో లేరు. ఆయన అంతా కూడా ఇమాజినేటివ్ వరల్డ్. ఆయన దేవుడికి చాలా దగ్గరగా ఉంది. చూస్తే ఇక్కడ శుక్రుడు ఉచ్చ స్థానానికి దగ్గరలో ఉండడం. సో ఉచ్చ స్థానంలో ఉన్న వాళ్ళకి ఈ రకమైన ఫీలింగ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చండి. అదేంటంటే శుక్రుడికి రెండవ స్థానం, అంటే సహజంగా మేషం నుంచి రెండవ స్థానమైన వృషభం ఆయన స్వక్షేత్రం. అలాగే మూల త్రికోణం తులారాశి అవ్వడం ఆయనకి మూల త్రికోణం. ఈ ఉచ్చ స్థానం అనేది మీనంలోనే ఎందుకు జరిగింది? ఇప్పుడు నేను విషయాలన్నీ చెప్పాను, అది ఖచ్చితంగా దానికి టాలీ అవుతుంది. కానీ ఈ మూల త్రికోణం నుంచి, మూల త్రికోణం అంటే ఏంటి? మనకి ఈ భౌతిక ప్రపంచాలు, శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే ఈ భౌతిక ప్రపంచాలు, ఏదో సాధించాలన్న తపన, ఈ డబ్బుకు సంబంధించి ఇలాంటి విషయాల్లో జనరల్గా చాలా మంది ఉంటూ ఉంటారు. కానీ శుక్రుడు మీరు చూసుకుంటే ఇక్కడ ఈ మూల త్రికోణ స్థానం నుంచి సరిగ్గా 6వ స్థానంలో ఉచ్చస్థితి పొందుతున్నారు. మరి 6వ స్థానం అంటే ఏంటి? లిటిగేషన్స్, ఛాలెంజెస్, ఇబ్బందులు, గొడవలు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ 6వ స్థానం సూచిస్తుంది కదా. మరి ఎందుకు ఆయన తన మూల త్రికోణ స్థానం నుంచి ఈ మీనరాశిలో ఉచ్చస్థితి పొందుతున్నారు అంటే ఈ ఆరో స్థానం అనేది తన రోజువారీ పనులు కదా. సో శుక్రుడు అనే వ్యక్తి, అంటే శుక్రుడు అనే గ్రహం మనకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే, నాకు ఈ భోగ భాగ్యాలు నాకు వద్దు, నేను ఎప్పుడు కూడా ఇదే మత్తులో, ఈ డివైన్ మత్తులోనే ఉంటాను, నేను చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా ఈ ఇమాజినేటివ్ వరల్డ్లోనే ఉంటాను అన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. అంటే ఈ భౌతిక ప్రపంచానికి నాకు ఇవేం వద్దు, నేను దూరంగానే ఉంటాను అన్న థాట్, అన్న ఆలోచన వాళ్ళకి ఉంటూ ఉంటుంది అనమాట. సో ఆ రకంగా కూడా దీన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. సో దయచేసి ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎయిదర్ సింగిల్గా మిగిలిపోతారండి, పెళ్లి చేసుకోకుండా సింగిల్గా మిగిలిపోవడం, లేకపోతే వైవాహిక జీవితంలో వీళ్ళకి వచ్చిన పార్ట్నర్కి వీళ్ళ పరంగా అంత పాజిటివ్ ఒపీనియన్ ఉండకపోవడం. అంటే వీళ్ళు ఎప్పుడు చెప్తున్నాను కదా, ఆ మత్తులో, ఆ దేవుడి ఇమాజినేషన్లో ఎప్పుడు కూడా ఆ అద్భుతమైన ఫీలింగ్తో వీళ్ళు ఉంటూ ఉంటారండి. సో దానివల్ల పడదు, ఖచ్చితంగా పడదు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రేమ అంటే ఈ ఫిజికల్ టచ్, ఇలా ముట్టుకుని మాట్లాడడం, ఆప్యాయంగా మాట్లాడడం, ఇదే ప్రేమ అనుకుంటారు. తప్పుగా అనుకోకండి. చాలామంది సెక్స్ అంటే ప్రేమ అనుకుంటూ ఉంటారు. లేదా చాలామంది నేను చాలా మంచిగా ఉంటే అది ప్రేమ అనుకుంటూ ఉంటారు. చాలామంది నేను ప్రేమ చూపిస్తున్నాను, నన్ను చూసి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళందరితోనూ నేను ప్రేమ చూపిస్తున్నాను, సో ప్రేమ అంటే అది అనుకుంటారు. అది నీచపడిన శుక్రుడు రిప్రజెంట్ చేస్తారండి. సో నీచపడింది గ్రహం శుక్రుడు నీచపడ్డారు. సో గ్రహం నీచపడినప్పుడు మాకు వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు.
ఈ రొమాన్స్ విషయాల్లో సరిగ్గా ఉండవు, ఈ సెక్స్కి సంబంధించిన విషయాల్లో సరిగ్గా ఉండవు. తప్పుగా అనుకోద్దు, నేను క్లియర్గా చెప్పాలని విషయాలన్నీ చెప్తున్నానండి. సో అలా అనుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఈ నీచపడిన గ్రహమే బ్యాడ్ ఏమో అని ఫీలింగ్లో ఉంటారు. కానీ శుక్రుడు నీచపడినప్పుడు వాళ్ళంత అద్భుతంగా ఎవరు ప్రేమించరండి. వాళ్ళు ఒక వ్యక్తికి శుక్రుడు గనక నీచ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ఎంత అద్భుతంగా ప్రేమిస్తారో, వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారండి. ఏదైనా చేసే అంటే తను ప్రేమించిన వ్యక్తి కోసం ఏదైనా చేయగలిగే అంత స్థాయిలో వాళ్ళు ఉంటారు. సో దాన్ని కూడా మనం నెగిటివ్గా తీసుకోలేం. అలాగే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచాలకి ఎక్కువ దగ్గరగా ఉంటూ ఉంటారు. సో మీకు ఈ విషయం చెప్తే చాలా ఇది కాంట్రవర్సీగా మారచ్చేమో, బట్ శుక్రుడు నీచపడినప్పుడు మాత్రం వాళ్ళు చాలా బాగా ప్రేమించే వ్యక్తులు అవుతారు. కానీ దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ దానికే ఉన్నాయి. నేను దానికి సంబంధించి మరో వీడియోలో శుక్రుడు నీచపడ్డం దాని గురించి చెప్తాను. కాకపోతే ఈ వీడియో కేవలం ఉచ్చ స్థానానికి సంబంధించిన శుక్రుడు కాబట్టి దీని గురించి చెప్పడం జరిగింది. సో ఈ రకంగా మనం ఈ యొక్క ఉచ్చ స్థానంలో ఉన్న శుక్రుడు కోసం తెలుసుకోవాలి. అలాగే మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. మనకి మేనరాశిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. పూర్వభాద్ర అనేది గురు నక్షత్రం. సో గురువు అంటేనే తెలుసు, ఆయన కూడా శుక్రాచార్యులాగే ఆయన కూడా ఒక గురువే. వీళ్ళంతా డివోషనల్కి సంబంధించి, స్పిరిచువల్ సంబంధించి పర్సన్స్, అంటే దేవుళ్ళు, అంటే మనం అలా ఊహించుకోవాలి ఖచ్చితంగా. సో ఈ శుక్రుడు గనక ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్న వీళ్ళు చాలా ఇమాజినేటివ్గా ఉంటారు, చాలా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు, చాలా ఆర్టిస్టిక్గా ఉంటారు, చాలా క్రియేటివ్గా ఉంటూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైనా సరే శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్న వాళ్ళు చాలా మంచి డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు, పెయింటింగ్స్ వేస్తూ ఉంటారు, ఒక రూమ్ని చాలా క్లీన్గా చేసుకుంటుంటారు, చాలా నీట్గా సర్దుకుంటూ ఉంటారు, చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారు అనమాట వాళ్ళ ఉన్న సరౌండింగ్స్ అన్నీ కూడా. సో అలాగా ఈ శుక్రుడు గనక ఈ పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్న రేవతి నక్షత్రంలో ఉంటే ఇంకా నిజంగా వాళ్ళు ఇంకా చాలా గొప్పగా రాస్తారు. కమ్యూనికేషన్ కానీ, వాళ్ళ రాత కానీ, అలాగే వాళ్ళు ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్స్, మూవీ డైరెక్టర్స్ వాళ్ళు స్క్రిప్ట్ రైటింగ్స్ చేస్తూ ఉంటారు కదా, అవి కానీ చాలా అద్భుతంగా రాస్తూ ఉంటారు. కాకపోతే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు వాళ్ళు లేదు నేను ఆ స్థాయికి సంబంధించిన వాడిని కాదు, నాకు ఈ స్థాయికి, ఈ భౌతిక ప్రపంచాలే కావాలి, ఈ ఇమాజినేషన్లో వాళ్ళు ఉంటారు. సో మనం నక్షత్రాలు బట్టి మనం చూసుకోవాలి. ఎందుకంటే శని ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి, మనకి గురువు పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి, అలాగే రేవతికి అధిపతి బుధుడు. సో బుధ గురువులు ఇద్దరు కూడా సహజ శుభగ్రహాలు కాబట్టి ఈ శుక్రుడు ఆ నక్షత్రాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఆ ఇమాజినేషన్ కానీ, ఈ క్రియేటివిటీ కానీ, ఈ మత్తు అంటే ఆ ఇంటాక్సికేషన్ కానీ ఉంటూ ఉంటుంది. అలా అని చెప్పి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఉండదు అని నేను చెప్పట్లేదండి. కాకపోతే అంత స్థాయిలో ఉండకపోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నాది శుక్రుడు ఉచ్చ స్థానంలోనే ఉన్నారు అంటే, కానీ నేను అంత డివోషనల్ కాదు అని చాలా మంది అనొచ్చు. ఇక్కడ నక్షత్రాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా మనం ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఉచ్చ స్థానంలో ఎప్పుడైనా సరే శుక్రుడు ఉన్నారు అంటే ఆ పర్సన్స్, ఆ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు దేవుడికి సంబంధించిన లవ్ కోసం వెతుక్కుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎంత మందిని తిట్టనివ్వండి, పాపం మళ్ళీ ప్రేమగా కలుస్తారు, మళ్ళీ ప్రేమగా మాట్లాడతారు, మళ్ళీ ఆ ఆప్యాయతగా పలకరిస్తారు. లోపల ఎక్కడో ఆ పాజిటివ్నెస్ ఉంటుందన్నమాట వీళ్ళకి, శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్న వాళ్ళకి. అలాగే అందరూ కావాలి, అందరి దగ్గర నేను మంచిగా ఉండాలి, నేను బాగుండాలి, అందరూ నన్ను బాగా చూసుకోవాలి, నన్ను మంచిగా అనుకోవాలి. ఈ మంచితనం అనేది చాలా ఎక్కువ రొటేట్ అవుతూ ఉంటుంది వీళ్ళ మధ్యన, అందరూ కావాలనిపిస్తూ ఉంటుంది. సో చాలా మంది ఎప్పుడైనా ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినా చాలా డల్ అయిపోతూ, చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ మళ్ళీ వాళ్ళే వచ్చి మాట్లాడితే వెంటనే వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటారు. సో ఈ రకంగా ఆ మదర్లీ నేచర్, ఆ డివోషన్ నేచర్, ఈ స్పిరిచువల్ నేచర్, ఇవన్నీ కూడా శుక్రుడికి ఖచ్చితంగా ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఉంటాయండి. సో దీని గురించి ఇంకా చాలా చాలా చెప్పొచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, పూర్తిగా చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ జ్యోతిష్యం అంటే స్కామ్, ఈ జ్యోతిష్యం అంటే మూఢనమ్మకం, సూడో సైన్స్, ఇవన్నీ నేను వీడియో స్టార్టింగ్ ముందు చెప్పాను కదా, అది ఎంతవరకు నిజం ఏంటి, దాని గురించి మీరు ఏం తెలుసుకోవాలి, ఎంతవరకు చూడాలి, మనం జ్యోతిష్యం మీద మన అవగాహన ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి, జ్యోతిష్యాన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి, ఇవన్నిటికీ సంబంధించిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో దయచేసి ఆ వీడియోని చూడండి, ఆ ఛానల్ని కూడా ఒకసారి మీరు చూడండి. మా తాపత్రయం ఏంటి అంటే
మంచి జరగాలి అంటే జ్యోతిష్యాన్ని ఇంత పెద్ద సబ్జెక్ట్ని ఎవరూ నెగిటివ్గా తీసుకోకూడదు. ఎందుకంటే చాలామంది బయట వాళ్ళ వల్ల చాలామంది వల్ల దీన్ని చాలా నెగిటివ్గా తీసుకుంటున్నారు. అదృష్టవశాత్తు చాలామంది చాలా పాజిటివ్గా కూడా తీసుకుంటున్నారండి. మీరు అలాగే తీసుకోండి. మనకి దేవుడిచ్చిన గొప్ప వేదాంగం ఈ జ్యోతిష్యం. సో ఇది మనకి చాలా చాలా ముఖ్యం. ఖచ్చితంగా దీన్ని ఆ రకంగానే ఆదరించండి. జ్యోతిష్యాన్ని మీరు నమ్మండి. ఇది ఎప్పుడు కూడా తప్పు కాదండి. దీనివల్ల నష్టం ఏం లేదు. అంటే కొంతమంది వల్ల అఫ్ కోర్స్ నష్టం ఉన్నా ఈ జ్యోతిష్యం వల్ల మనకు అన్నీ కూడా మంచిగా జరుగుతాయండి. సో ఈ వీడియోని చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ కామెంట్స్కి లేట్గా రిప్లై ఇచ్చినప్పటికీ ఏమనుకోవద్దు, బట్ నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే నా నెంబర్ కూడా పెట్టాను. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు కాల్ చేయండి. నేను కన్సల్టేషన్ తీసుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసింది మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.